దానితో పాటు గురుగారు చక్కని వివరణ ఇచ్చారు. దాంతో పాటు చాలా వరకు గురుగారు ఫ్యామిలీస్ ఎక్కువ శాతము ఉమ్మడి కుటుంబంలో కూడా ఇంటి నుండి ఉంటూ ఉంటారు చాలా మంది. బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు తూర్పు వైపున ఒక చిన్న ఇల్లు అనేది ఉంటుంది, దానిపైన ఇంకో ఇలా అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు. మరి వాటిలో ఏమైనా నెగిటివ్ వచ్చే రకం ఉంటుందో, వాళ్ళకు మంచి జరుగుతుందంట అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళకు? అదే స్థలం బాగుండేటట్లయితే, ఇల్లు బాగుండేటట్లయితే దాని మీద ఎన్ని కట్టినా కూడా ఏపీ కాదు అంటే. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. మనం నార్మల్ టాపిక్ లో వచ్చేద్దాం గురుగారు. వివాహం గురించి ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఒక పెద్ద, ఈ రోజుల్లో అయితే అదొక టాస్క్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఒక పాత కాలంలోకి వెళ్తే ఒక 20-30 ఏళ్ల కిందట వెళ్తే మనము, అప్పుడు ఏంటంటే 17-18 లోపల ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు కూడా మ్యారేజ్ చేసే రకాలు ఉండే. అప్పుడు 50 సంవత్సరాల కింద వెళ్తే మనం, అయితే ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకుని తీరులో వచ్చేసారు జనాలు. కానీ చాలా వరకు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే జస్ట్ పిల్లోడు పని చేయగలడా, చదువు వస్తుందా అని ఈ 3-4 ఆలోచనలు మాత్రమే ఉండేది. బట్ ఈ రోజుల్లో లక్షల్లో జాబ్ చేస్తున్నాడా అని చెప్పేసి డిమాండ్ తో ఉన్నారు. రాబోయే రోజుల్లో కళ్యాణం అనేది ఎలా అయిపోబోతుంది అంటారు? దాని గురించి ఒకప్పుడు మీరు అన్నట్లుగా మగవాళ్ళకి అయ్యేటట్లయితే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండి వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా తల్లిదండ్రులు వాళ్ళు ఆల్రెడీ ఆస్తులు సంపాదించి ఉంటే జీవితం గడిచిపోతుందని అనుకున్న వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతూ ఉండేవి. ఒక 5 ఎకరాల పొలం ఉండేవి, 10 ఎకరాల పొలం ఉండే, ఆస్తులు ఉండి పిల్లల్ని పోషించుకోగలరు అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుండేవి. అలా కాకుండా చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చూసేవాళ్ళు అంటే అతను బుద్ధిమంతుడా కాదా, భార్యను బాగా చూసుకుంటాడా, పిల్లల్ని బాగా చూసుకుంటాడా, వాళ్ళ తల్లిదండ్రులు మంచి వాళ్ళే, పెంపకం బాగుందా, ఇలాంటివన్నీ చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అలాగే స్త్రీకు కూడా 18 ఏళ్ళు అలాగ వస్తే పెళ్లి చేసేవాళ్ళు. కానీ రాను రాను ఆ మగవాళ్ళు చదువుకోవడం, ప్రయోజకులుగా తయారు కావడం, మంచి ఉద్యోగాలు చేయడం అలాంటివి, అలాగే ఆడవాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు, మంచి చదువుకొని చాలామందిని చూస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మగవాళ్లే కాకుండా ఆడవాళ్ళు కూడా. ఇది అద్భుతమైన పరిమాణం, చాలా గొప్ప విశేషం. వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద పొజిషన్లు, MBA అలాంటివి చదివి పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్తున్నారు, పెద్ద పెద్ద మేనేజర్లు అవుతున్నారు, అసలు కంపెనీలకు హెడ్లే అవుతున్నారు ఆడవాళ్ళు. సో రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు, దేశాలను పరిపాలిస్తున్నారు. ఇలాగా కాలమాన పరిస్థితుల్లో మారి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. మగవాళ్ళు కూడా ఇదివరకులాగా ఏదో జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక క్లరికల్ జాబ్ కోసం చూడడం కాకుండా పెద్ద ఉద్యోగం, పెద్ద సంపాదన ఉండాలి, పెద్ద పొజిషన్లో ఉండాలి, కంఫర్టబుల్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ గడపాలని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కువ చదువుతున్నారు. ఒకవేళ చదివిన తర్వాత ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, ఇలాంటివి ఆలోచిస్తూ పెళ్లి వాయిదాలు వేస్తున్నారు. పెళ్లి వాయిదాలు వేసుకుంటూ నేను ఇప్పుడు కాదు, ఇంకా నాకు 27 ఏళ్ళ వయసు, 25 ఏళ్ళ వయసు, నేను ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటానని వాళ్ళు లేట్ చేస్తున్నారు. లేట్ చేసిన తర్వాత వాళ్ళకి వయసు మీరేటప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ 20-25 ఏళ్ళలో ఉండే లేతదనము, నాజూకుదనము, స్నిగ్ధ సుందరం అలాంటివి ఏవి ఉండకపోవడంతో వాళ్ళు వేరే వాళ్ళకి నచ్చకపోవడం జరిగి అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎంత కంగారు పడతారంటే నా దగ్గరకు వస్తూ ఉంటారు 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు తల్లిదండ్రులతో అంటూ ఉంటారంట, అమ్మ నాన్న అసలు నాకు పెళ్ళి అవుతుందా. అలాగే అబ్బాయిలు కూడా ఎంత వర్రీ అవుతున్నారు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత. నన్ను ఈ మధ్య ఒకళ్ళు అడిగారు, 35 ఏళ్ళ దాకా వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు, 33 ఏళ్ళ దాకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత వర్రీ అవుతారు. వాళ్ళు ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, ఇక్కడ తల్లిదండ్రులు వెతకాలి సంబంధాలు. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉండి అక్కడ వాళ్ళు వెతుక్కుంటే చాలా కొన్ని కేసుల్లో విడాకులు అవుతుంది.
అందరికీ కాకపోయినా కొన్ని కేసులు అయ్యేటప్పటికి కొంతమందికి జరిగేటప్పటికి వాళ్ళకి విపరీతమైన భయం ఏర్పడుతుంది. తమకు కూడా అదే పరిస్థితి దాపురిస్తుందా అనేది భయం ఏర్పడుతుంది. అయితే సరైన ఫ్యామిలీని చూసుకొని మంచి జ్యోతిష పండితుడి చేత, అంటే అన్ని విషయాలు కూలంకకంగా పరిశీలించి, ఒక అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చిందంటే ఆ అమ్మాయి మనసు ఎలాంటిది, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, పెంపకం విలువలతో కూడిందా కాదా, ఆ అమ్మాయిని ప్రిన్సిపల్గా పెంచారా లేదా, ఆ అమ్మాయి ఒక స్త్రీగా ఒక భార్యగా మంచిదా కాదా, ఆ అమ్మాయి తెలివితేటలు బాగున్నాయా, వృత్తి, సంపాదన, ఆయువు, ఆరోగ్యం, సంతాన యోగం, ఇవి కాకుండా వేరే వాళ్ళ మాట విని భర్త వైపు వాళ్ళని ఇబ్బంది పెడుతుందా, భర్తని తల్లిదండ్రుల నుంచి విడదీసేస్తుందా, ఇలాంటివన్నీ చూడాలి. ఆ తర్వాత సంతాన యోగం, ఇన్ని విషయాలు చూసి సెలెక్ట్ చేసుకునేటట్లయితే ఆ ప్రాబ్లం రాదు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు మంచి జ్యోతిష పండితులు చూపెట్టడం అంటే ఆ వచ్చే భర్త మంచివాడా కాదా అనేది చూడడం, అతనికి మంచి మనసు ఉందా, అసలు అలాగే అతను ఒక పురుషుడిగా ఒక భర్తగా ఎలాగుంటాడు, అతని దాంపత్య జీవితం భగవంతుడు ఎటువంటిది ప్రసాదించాడు, ఆ తర్వాత అతని తెలివితేటలు, వృత్తి, సంపాదన, ఆయువు, ఆరోగ్యం, సంతాన యోగం, ఇవే కాకుండా ఏమైనా వ్యసన మోసపోతాడా, చెప్పుడు మాటలు వింటాడా, వేరే వాళ్ళు కంట్రోల్లో ఉంటాడా, లేకపోతే మానసిక బలహీనతలు ఉన్నాయా, త్రాగుడు, వ్యభిచారం, జోదము ఇలాంటివే కాకుండా ఏమన్నా క్రూయల్ యాక్టివ్ అంటే క్రూయల్టీ ఉన్నదా. ఇంకో క్రూయల్టీ అని అంటే మనకు ఇప్పుడు కూడా చూస్తుంటాం, టీవీలో నిత్యం చూస్తుంటాం గొడవలు అలాంటివి, భయంకరమైన ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అలాంటి క్రూయల్ యాటిట్యూడ్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఉన్నదా అనేది కూడా చూసి, ఇవన్నీ చూసి మ్యాచ్ మేకింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి జ్యోతిష పండితుడు ఎక్కడ ఉన్నాడో అలాంటి వాళ్ళు కేవలం పాయింట్లు మాత్రమే కాదు, షష్టాష్టకాలు మాత్రమే కాదు, ఇన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి చెప్పిన జ్యోతిష పండితుడిని, అలాగే వాళ్ళ వంశాన్ని గురించి వీటన్నింటి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి పెళ్లి చేస్తే విడాకులు కానే కావు. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా వస్తూ ఉంటాయి, సహజం. అవి గిల్లి కజ్జాలతోటి తేలిపోయేటట్లుగా వాళ్ళ జాతకాలు ఉన్నాయా లేవా, వాళ్ళ మనస్తత్వం అలాగున్నదా లేదా, సర్దుకునే స్వభావం ఉందా లేదా అని చూసి పెళ్లి చేస్తే గొడవలు అనేవి రావు. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు.